వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 11, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారత్ ఎన్సిఎక్స్ 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం: జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల కోసం నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ భారత్ ఎన్సిఎక్స్ 2023 రెండవ ఎడిషన్ను నిర్వహించింది. వివరాలు: నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2023 రెండవ ఎడిషన్ భారత్ ఎన్సిఎక్స్ 2023 అక్టోబర్ 9 నుండి 20 వరకు 12 రోజుల పాటు హైబ్రిడ్ వ్యాయామంగా నిర్వహించబడుతుంది. ఇది ప్రభుత్వ క్లిష్ట రంగ సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ టెక్నికల్ సిబ్బందికి శిక్షణనిస్తుంది. సమకాలీన సైబర్ బెదిరింపులు, సైబర్ సంఘటనలు, ప్రతిస్పందనపై పబ్లిక్ ప్రైవేట్ ఏజెన్సీలు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సిఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సిఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఆర్యుతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉంటుంది. భారతదేశం ఇంట్రూషన్ డిటెక్నిక్స్, మాల్వేర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫారం, మిస్ప్, వల్నరబిలిటీ హ్యాండ్లింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, నెట్వర్క్ ప్రోటోకాల్స్, డేటా ఫ్లోస్, డిజిటల్ ఫోరెన్సిక్స్ మొదలైన అనేక కీలకమైన సైబర్ సెక్యూరిటీ విభాగాలలో పాల్గొనేవారికి శిక్షణ ఇవ్వబడుతుంది. భారత్ ఎన్సిఎక్స్ ఇండియా సైబర్ బెదిరింపులను బాగా అర్థం చేసుకోవడానికి, సంసిద్ధతను అంచనా వేయడానికి మరియు సైబర్ సంక్షోభ నిర్వహణ మరియు సహకారం కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక నాయకులకు సహాయం చేస్తుంది. ఇది సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు, టీంవర్క్, ప్లానింగ్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ మరియు డెసిషన్ మేకింగ్లను అభివృద్ధి చేయడంలో మరియు పరీక్షించడంలో కూడా సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ ఐవిసి గురించి వివరాలు తెలపండి. ఫార్మాకోపోయియల్ డిస్కషన్ గ్రూప్ పీడీజీ హైదరాబాద్లో పీడీజీ వాటాదారుల సమావేశంలో అక్టోబర్ 5, 2023న పీడీజీ సభ్యునిగా ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ ఐపిసి ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి 3, 2023 తేదీలలో హైదరాబాద్లో జరిగిన పీడీజీ వార్షిక సమావేశంలో ఐపిసి అధికారికంగాలో సభ్యునిగా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ కూడా పీడీజీ పరిశీలకుడిగా కొనసాగుతోంది. వివరాలు: అక్టోబర్ 4 నుంచి 3, 2023 తేదీలలో హైదరాబాద్లో జరిగిన పీడీజీ వార్షిక సమావేశంలో ఐపిసి అధికారికంగాలో సభ్యునిగా చేరింది. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ గురించి: ఐపిసి అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గొయ్ యొక్క స్వయం ప్రతిపత్త సంస్థ. దేశంలో డ్రగ్స్కు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశించేందుకు ఐపిసిని రూపొందించారు. ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న వ్యాధుల చికిత్సకు సాధారణంగా అవసరమైన ఔషధాల ప్రమాణాలను క్రమం తప్పకుండా నవీకరించడం దీని ప్రాథమిక విధి. ఇది ఇండియన్ ఫార్మకోపోయియా ఐపి రూపంలో కొత్త మరియు ఇప్పటికే ఉన్న మోనోగ్రాఫ్లను అప్డేట్ చేయడం ద్వారా ఔషధాల నాణ్యతను మెరుగుపరచడానికి అధికారిక పత్రాలను ప్రచురిస్తుంది. ఫార్మకోపియల్ డిస్కషన్ గ్రూప్ పీడీజీ ఫార్మాకోపియల్ డిస్కషన్ గ్రూప్ పీడీజీ 1989లో ఐరోపా కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్స్, యూరోపియన్ ఫార్మాకోపోయియా ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఔషధాల నాణ్యత కోసం యూరోపియన్ డైరెక్టరేట్ ప్రతినిధులతో ఏర్పడింది. ఎంచెల్డబ్ల్యూ జపనీస్ ఫార్మకోపియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియల్ కన్వెన్షన్ ఇంక్ యుఎస్ ఫార్మకోపియా మే 2001లో పీడీజీ ప్రపంచ ఆరోగ్య సంస్థను పరిశీలకుడిగా స్వాగతించింది. పీడీఈ సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు సమావేశమవుతుంది మరియు హార్మోనైజేషన్ పనిని ముందుకు తీసుకెళ్లడానికి నెలవారీ స్థితి మరియు సాంకేతిక టెలికాన్ఫరెన్స్లను నిర్వహిస్తుంది.
పీడీజీ యొక్క ఉద్దేశ్యం ప్రపంచంలోని 3 ప్రధాన ప్రాంతాలలో ఔషధ ప్రమాణాలను, ఎక్సైపియంట్ మోనోగ్రాఫ్లు మరియు ఎంచుకున్న సాధారణ అధ్యాయాలు సమన్వయం చేయడం. హార్మోనైజేషన్ అనేది వివిధ ప్రాంతాలలో మారే ఔషధ అవసరాలను తీర్చడానికి వివిధ అంగీకార ప్రమాణాలను ఉపయోగించి వివిధ మార్గాల్లో విశ్లేషణాత్మక విధానాలను నిర్వహించాల్సిన తయారీదారుల భారాన్ని తగ్గిస్తుంది. పీడీజీ మెంబర్గా ఐటీసీ యొక్క గ్లోబల్ ఇంపాక్ట్. ఇది అంతర్జాతీయ వేదికపై భారతీయ ఫార్మకోపోయియా యొక్క దృశ్యమానతను పెంచుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో భారతీయ ఫార్మాకోపియా యొక్క ఖ్యాతిని స్థాపించడంలో సహాయపడుతుంది. ఇతర దేశాలచే దాని గుర్తింపుకు మార్గం సుగమం చేస్తుంది. ఇది ఇతర ప్రధాన నియంత్రణ ప్రామాణిక సెట్టింగ్ అధికారులతో ఫార్మాకోపియల్ ప్రమాణాలను సహకరించడానికి మరియు సమన్వయం చేయడానికి సహాయం చేస్తుంది. ఇది ప్రపంచ స్థాయిలో ఔషధాల నాణ్యత మరియు భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందున గ్లోబల్ మార్కెట్లలో భారతీయ ఔషధ ఉత్పత్తుల ఆమోదాన్ని మెరుగుపరిచే అవకాశం కూడా దీనివల్ల ఉంది. ఇది ప్రపంచ ప్రమాణాలతో భారతీయ ఔషధ పరిశ్రమ యొక్క మెరుగైన నియంత్రణ సమ్మతిలో సహాయపడుతుంది. ఇది ఇతర సభ్య దేశాలకు భారతీయ ఔషధ ఉత్పత్తుల ఎగుమతిని మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. పీడీజీ సభ్యుల మధ్య ఫార్మాకోపియల్ ప్రమాణాల సమన్వయం మార్కెట్ చేయబడిన ఔషధ ఉత్పత్తుల భద్రత మరియు సమర్థతను నిర్ధారించడానికి ప్రపంచ ప్రయత్నానికి దోహదం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాం? 2023 అక్టోబర్ 11. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 1995లో బీజింగ్లో జరిగిన ప్రపంచ మహిళల సదస్సు ఒక మైలురాయిని నెలకొల్పింది. మహిళలు మరియు బాలికల హక్కులను పురోగమింపజేసే ప్రగతిశీల బ్లూప్రింట్ అయిన బీజింగ్ డిక్లరేషన్ మరియు ప్లాట్ఫారం ఫర్ యాక్షన్ను అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. బాలికల హక్కులను స్పష్టంగా పేర్కొన్న మొదటి అంతర్జాతీయ డిక్లరేషన్ ఒక కీలకమైన చర్య. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డీజీ 2030లో భాగంగా 2015లో ప్రపంచ నేతలు ఆమోదించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో లింగ సమానత్వం సాధించడం, మహిళలు, బాలికల సాధికారత అంశం అంతర్భాగం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ డే 2023 థీమ్ బాలికల హక్కులలో పెట్టుబడి పెట్టండి, మా నాయకత్వం, మన శ్రేయస్సు. ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ డే 2023 థీమ్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ రైట్స్, ఆర్ లీడర్షిప్, ఆర్ వెల్ బీయింగ్. క్వశ్చన్ నెంబర్ 4 ఎహెల్ప్ ప్రోగ్రాం గురించి వివరాలు తెలపండి. భారత ప్రభుత్వంలోని పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ విభాగం జార్ఖండ్లో ఎహెల్ప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎహెల్ప్ ప్రోగ్రాం గురించి ఎహెల్ప్ అక్రెడిటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్. ఎహెల్ప్ అంటే అక్రెడిటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్. వ్యాధి నియంత్రణ, జంతు ట్యాగింగ్ మరియు పశువుల బీమాకు గణనీయంగా దోహదపడే అక్రెడిటెడ్ ఏజెంట్లుగా మహిళలను నిమగ్నం చేయడం ద్వారా వారిని శక్తివంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. గుర్తింపు పొందిన ఏజెంట్లు స్థానిక పశువైద్య సంస్థలు మరియు పశువుల యజమానుల మధ్య శూన్యతను పూరించడానికి మరియు ప్రాథమిక సేవలను అందించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామంలోని పశువుల జనాభా ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5 భారత వృద్ధి రేటు ఎంత శాతంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF తాజాగా పేర్కొంది? ఆన్సర్ భారత వృద్ధి రేటు 6.3%. మన దేశ వృద్ధి రేటు అంచనాను 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి స్వల్పంగా 0.2% పెంచి 6.3%గా అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF తాజాగా పేర్కొంది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇటీవల అంచనా వేసిన వృద్ధి రేటు 6.5% కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.
అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండోదైన చైనా కంటే భారత వృద్ధి అధికంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. గత జూలైలో మనదేశ వృద్ధి రేటు అంచనాను 6.1%గా ఐఎంఎఫ్ పేర్కొంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన అంచనాల్లో చైనా వృద్ధి రేటును 2023 ఏడాదికిగాను 0.2%, 2024కు 0.3% మేర తగ్గించి 5%, 4.2%గా పేర్కొంది. ఆ దేశంలో నెలకొన్న స్థిరాస్తి విపణి సంక్షోభం కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్లు పేర్కొంది. భారత్లో 2023-2024లలో వృద్ధి రేటు బలంగా 6.3% నమోదు కావచ్చని పేర్కొంది. 0.2% మేర పెంచింది. ఏప్రిల్-జూన్లో ఊహించిన దానికంటే మన దేశంలో వినియోగం పెరగడంతోనే వృద్ధి అంచనాను సవరిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9%కి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. గత జూలై అంచనా ప్రకారం ఇది 3%. ఈ ఏడాది మాత్రం అంతర్జాతీయ వృద్ధి రేటు 3%గా నమోదు కావచ్చని పేర్కొంది. 2022లో ఇది 3.5%గా నమోదైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 2022లో 8.7%గా నమోదు కాగా 2022లో 6.9%కి, 2024లో 5.8%కి దిగిరావచ్చని అంచనా వేసింది. 361 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 గురించి వివరాలు తెలపండి. వివరాలు: దేశంలోని కుబేరుల్లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గిపోగా అంబానీ సంపద విలువ పెరగడమే ఇందుకు కారణం. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారు. మంగళవారం విడుదల చేసిన 361 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 2% వృద్ధి చెంది 8.08 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో అదానీ సంపద 57% క్షీణించి రూపాయలు 4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ నివేదిక ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పడిపోవడం ఇందుకు కారణమని హురున్ ఎన్డీ ముఖ్య పరిశోధకుడు అనాస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐ అధిపతి సైరస్ పూనావాలా సంపద విలువ 36% పెరిగింది. ఆయన ఈ జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1 ముఖేష్ అంబానీ, 2 గౌతమ్ అదానీ, 3 సైరస్ పూనావాలా, 4 శివనాడార్, 5 గోపీచంద్ హిందూజా, 6 దిలీప్ సంఘ్వి, 7 లక్ష్మీ మిత్తల్, 8 రాధాకిషన్ దమానీ, 9 కుమార మంగళం బిర్లా, 10 నీరజ్ బజాజ్ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి హురున్ జాబితాలో 105 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో 5 మహిళలు కాగా మొత్తం 105 మంది సంపద విలువ 5,25,000 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 33% పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివిస్ మురళి 55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజనీరింగ్కు చెందిన పిచ్చి రెడ్డి రూపాయలు 37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి 5 ఈ జాబితాకెక్కారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాకెక్కిన వారిలో 83% మంది హైదరాబాద్లో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారని హురున్ తెలిపింది. 105 మందిలో 87 మంది హైదరాబాద్కు చెందినవారే. ఈ రెండు రాష్ట్రాల నుంచి కొత్తగా 33 మంది ఈ జాబితాలోకి వచ్చారు. వీరి ద్వారా మొత్తం రూ. 7,6000 జతయ్యాయి. జాబితాలో అత్యంత సంపద గల మహిళగా మహిమా దాట్ల రూ. 5,700 నిలిచారు.
ఫార్మా రంగం నుంచి మొత్తం 33 మంది ఉన్నారు. టాప్లోని మనోజ్ నంబూరు, ప్రవీణ్ కుమార్తో పాటు జి. రవీంద్రరావు కుటుంబం, యశోద హెల్త్ కేర్ సర్వీసెస్ రు 5,400 కోట్లు, ఎన్. విశ్వేశ్వరరెడ్డి కుటుంబం, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ. 4,600 కోట్లు, సజ్జ కిశోర్ బాబు కుటుంబం, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ రూ. 4,300 కోట్లు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 7 వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ గురించి వివరాలు తెలపండి. వివరాలు: ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 88 అగ్రి ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి ₹8.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి ₹82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, ₹75 లక్షలతో 4 విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం రీజనల్ కోడింగ్ సెంటర్స్, ₹8,50,00,000 అంచనా వ్యయంతో గుంటూరులో DNA ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాగా జూలై 2021 రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే. ల్యాబ్లో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్ధారణ రిపోర్టును 2 నుంచి 35 వరకు లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువులు రకాన్ని బట్టి ₹1000 నుంచి ₹3,000 వరకు, పురుగు మందులకు సంబంధించి ₹3,500, విత్తనాల నివేదిక కోసం ₹200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. అత్యాధునిక పరికరాలు, నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ ఇన్సైట్ అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబొరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్ సిస్టంలో నమోదవుతున్నాయి. ల్యాబ్లో ఏ బ్యాచ్ శాంపిలు ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు, నాణ్యత సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్గా టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జెనెటిక్ ప్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్లో ఒక అఫీషియల్ అనలిస్టు, 2 జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్న సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకు నేల రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షలు, జిల్లా ల్యాబ్స్ బిటి, హెచ్ఈవత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి, బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్కు పంపిస్తున్నారు. 4 కేటగిరీలో శాంపిల్స్ పరీక్ష, యాక్ట్ శాంపిల్స్. ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి, మండలాలలోని డీలర్ల దగ్గర వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ
ద్వారా వివిధ ల్యాబ్కు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, పిల్స్, ఫార్మర్ శాంపిల్స్, రైతులు సొంతంగా నేరుగా తెచ్చుకునే శాంపిల్స్, డీలర్ శాంపిల్స్, డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్. అత్యుత్తమ ల్యాబ్ కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్లో కోరుకొండ ల్యాబ్ నంబర్ 1 నిలిచింది. ల్యాబ్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ద్వారా ఏటా 50,000కు పైగా ఇప్పటివరకు 1.03,21,5 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11,000 శాంపిళ్లు ఆర్టీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాల పాలవ్వకుండా చూశారు. క్వశ్చన్ నెంబర్ 8 బ్యాడ్మింటన్ ఏ జోడీ ప్రపంచ నంబర్ 1 జోడీగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా అరుదైన రికార్డు సృష్టించింది? ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి. అద్వితీయమైన ఆటతో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న సాత్విక్ సాయిరాజ్ చిరాగొట్టి జోడీ అరుదైన రికార్డు సృష్టించింది. డబుల్స్ నంబర్ 1 ర్యాంకులో నిలిచి ఈ ఘనత సాధించిన భారత తొలి జంటగా నిలిచింది. ఆసియా క్రీడల డబుల్స్ ఫైనల్ చేరడంతోనే అగ్రస్థానం ఖరారైన మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో అధికారికంగా ధృవీకరణ అయింది. అల్ఫియానా డియాంట్ ఇండోనేషియాను వెనక్కి నెట్టి భారత జోడీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్లో దిరే ఫామ్ ఉన్న సాత్విక్ జంట జూన్లో ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ, కొరియా సూపర్ 500 టోర్నీల్లో విజేతగా నిలిచి ర్యాంకింగ్ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ప్రకాశ్ పదుకొనే, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ సింగిల్స్ మాత్రమే ఇప్పటిదాకా భారత్ తరఫున నంబర్ 1 ర్యాంకు సాధించారు. ఆసియా క్రీడల్లో దేశానికి 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింగిల్స్ పతకం, కాంస్యం అందించిన ప్రణయ్ 8వ ర్యాంకులో ఉన్నాడు. లక్ష్యసేన్ 15, శ్రీకాంత్ 20వ స్థానాలు దక్కించుకున్నారు. మహిళల సింగిల్స్లో పి.వి. సింధు 2 స్థానాలు మెరుగై 13వ ర్యాంకు సాధించగా, మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి ట్రీసా జాలీ 1 స్థానం మెరుగుపరుచుకుని 16వ ర్యాంకులో నిలిచారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.